మోగించిందే పీపీ సన్నాయి అమ్మాయి అమ్మాయి ఈ హాయి మేఘమా కమ్మే. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియో అనేది చూసారు కదా. సో మీ ఫొటోస్ కూడా పెట్టుకొని ఆ విధంగా అనేది మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే కింద నేను ఇచ్చిన ప్రాజెక్ట్ని మీరు ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక ఇంక్ వీడియో అనేది ఒకటి ఇస్తా, ఒక ఫాంట్ ఇస్తా. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని మిగతా 2 ప్రాజెక్ట్స్ మీరు ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి మీరు ఇంపోర్ట్ చేసుకున్న 2 టాప్లు అయితే మీకు కానొస్తాయి. ఫస్ట్ మనం బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని దానికి ఫొటోస్ యాడ్ చేద్దాం, ఫాంట్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీకు లిరికల్స్ అనేవి ఉంటాయి. ఎంతవరకు 9 సెకండ్స్ వరకు లిరికల్స్ ఉంటాయి. సో అది సాంగ్ లిరికల్ ఉంటుంది. దానికి ఫాంట్ యాడ్ చేద్దాం. యానిమేషన్ లాస్ట్ చెప్తా. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి నేను కింద ఇచ్చిన ఫాంట్ని యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మొత్తానికి ఫాంట్ యాడ్ చేస్తే నేను లాస్ట్లో షేక్ ఎఫెక్ట్లో నేను యానిమేషన్ ఇస్తాను. ఆ యానిమేషన్ అనేది నేను చెప్తా ఎలా చేయాలో, సింపుల్గా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మొత్తానికి అనేది ఫాంట్ యాడ్ చేయండి, సింపుల్గా సెట్ అయిపోతుంది. సో నేను చూపించినట్టు సింపుల్గా ఫాంట్ అనేది యాడ్ చేయండి, సెట్ అయిపోతుంది బాగా. సో ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే లైక్ చేయండి. సో ప్లీజ్ ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫాంట్ యాడ్ చేసేసిన తర్వాత 9 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఫొటోస్ యాడ్ చేయండి. 9 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఫొటోస్ అనేవి ఉంటాయి కదా. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఫొటోస్ ఉంటాయి కదా, ఫోటోని ప్రతి ఒక్క ఫోటోని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటూ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర ట్రిమ్ చేసుకుంటూ చేసేయండి. సో సింపుల్గా సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను డబల్ బీట్ మార్క్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ నుంచి మనకి ఎఫెక్ట్ అనేది మారుతుంది. సో ఫస్ట్ 3 ఫొటోస్కి ఇంక్ వీడియో యాడ్ చేయాలి. ఫస్ట్ 3 ఫొటోస్కి ఇంక్ వీడియో యాడ్ చేస్తే సింపుల్గా సెట్ అయిపోతుంది. చూడడానికి ఎడిటింగ్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. సో మిగతా నేను డబల్ బీట్ మార్క్ ఇచ్చా కదా, ఆ డబల్ బీట్ మార్క్ దగ్గర నుంచి ఇంకా మిగతా వాటికి ఈ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో. బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ మనం ఇప్పుడు ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని ఫస్ట్ లిరికల్స్గా మనం టెక్స్ట్ యాడ్ చేసాం కదా, దానికి ఈ విధంగా పేస్ట్ చేసేయండి. సో చేసేస్తే మీకు చూడడానికి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన సెట్టింగ్లో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్లాక్ అని ఒక ఆప్షన్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో వైట్ పెట్టేసేయండి. పెట్టేస్తే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చూడండి మీకు యాడ్ కాన్ వస్తుంది. సో సింపుల్గా సెట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. సో మీరు ఈ విధంగా మీరు లిరికల్ మొత్తానికి చేయండి. నేనైతే చూపించట్లా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి. మీరు ప్రతి ఒక్క లిరికల్కి వదిలేయకుండా చేసేయండి, సింపుల్గా సెట్ అయిపోతుంది. చూడడానికి చాలా బాగా అయితే వస్తుంది. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఇందులో ఫస్ట్ ఎఫెక్ట్ వస్తుంది కదా, సో ఇది ఫస్ట్ ఎఫెక్ట్, ఇది రెండో ఎఫెక్ట్. ఇది ఫస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్ వెళ్ళండి. బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకొని ఇప్పుడు బీట్ మార్క్ దగ్గర నుంచి ఫస్ట్ 3 ఫొటోస్ వస్తాయి. తర్వాత మీకు డబల్ బీట్ మార్క్ ఇస్తా. ఈ ఫోటోని క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆపి స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేసేయండి, చాలా బాగా అయితే వస్తుంది, సెట్ అయిపోతుంది సింపుల్గా. సో ఎడిటింగ్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడ డబుల్ బీట్ మార్క్ కాడి నుంచి బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి లాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, లాస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం డబల్ బీట్ మార్క్ కాడి నుంచి ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో నాన్ స్టాప్గా ఈ ఎఫెక్ట్ యాడ్ చేసేయండి. కలర్ ఆప్షన్ ఆపి స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేసేయండి. సో చాలా బాగా అయితే వస్తుంది. సో నాన్ స్టాప్గా డబల్ బీట్ మార్క్ కాడి నుంచి ఇటు పక్క సైడ్ ఫొటోస్ అన్నిట్లకి లాస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. సో చూడడానికి చాలా బాగా అయితే వస్తుంది. సో ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ 3 ఫొటోస్ ఉన్నాయి కదా మనం ఎఫెక్ట్ యాడ్ చేసింది, ఫస్ట్ 3 ఫొటోస్ దగ్గరికి వచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి నేను కింద ఒక ఇంక్ వీడియో అనేది ఇచ్చా. సో ఒక ఇంక్ వీడియో ఇచ్చా కదా, ఆ ఇంక్ వీడియోని మీరు ఇక్కడ యాడ్ చేసేయండి.
ఈ వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని రొటేట్ చేయండి. మోషన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి 90 degrees రొటేట్ చేసేయండి. రొటేట్ చేసేసిన తర్వాత దీన్ని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసేయండి. చేసేసిన తర్వాత నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి వెళ్ళేసి ఇది ట్రిమ్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి. ఇప్పుడు ఇదే దీన్ని కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసేసి కాపీ లేయర్ చేసేసి ప్లస్ మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ పేస్ట్ లేయర్. ఇది మనకు సరిపోదు, కొద్దిగా పొడిగించండి. ఇప్పుడు మనకి ఎడిటింగ్ అనేది సింపుల్గా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఎఫెక్ట్స్ అన్నిట్లకి యాడ్ చేసాం. ఇప్పుడు పైన సేవ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.